ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయకూడదు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎస్ అండి, ఇప్పుడు బెల్లింగ్ క్యాట్ రీసెర్చర్స్ అనేది ఒక సంస్థ ఏంటంటే ఈ మేనాబ్ నగరంలో ఫిబ్రవరి 28వ తారీఖున మేనాబ్ నగరంలో ఒక ఫీమేల్ స్టూడెంట్స్ ఉండే ఒక మదర్సా మీద అటాక్ చేయడం వల్ల 165 మంది స్కూల్ గర్ల్స్ చనిపోవడం, పసిపిల్లలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం అయిపోయింది. ఇరాన్ కూడా వాళ్ళ సమాధుల్ని 166 సమాధులను వరుసగా బుల్డోజర్లతో తవ్వించి వాళ్ళని దహన సంస్కారాలు చేసేయడాన్ని ప్రపంచం చూసి జీర్ణించుకోలేకపోయిందనమాట. ఇది యుద్ధ పరిణామాలు అనేవి అంతటి దారుణం. మరి ఇదే విధంగా ఉక్రెయిన్లో స్కూల్ చిల్డ్రన్ని రష్యా తరలించుకుపోతున్నాడని 2023 మార్చిలో పుతిన్కి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ICC అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తర్వాత 2024 నవంబర్లో నెతన్యాహు కూడా గాజాలో మారణహోమం చేస్తున్నాడని ICC అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంటే బెంజమిన్ నెతన్యాహుకి పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి ఇప్పుడు ఇరాన్లో స్కూల్ చిల్డ్రన్ 166 మందికి సావు కారణమైన మరి ట్రంప్ మీద కూడా ICC అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి కదా. దిస్ ఇస్ ద వన్, ఒక రేషనల్ క్వశ్చన్ అండి, హేతుబద్ధమైన క్వశ్చన్ అది. ఎవరైనా ఈ ప్రపంచ న్యాయ సూత్రాలకు అనుకూలంగా ఉండాలి. మరి అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, అసలు ఇరాన్నే మిసైల్తో పేల్చేసుకుంది కానీ నాది కాదు అని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇప్పుడు బెల్లింగ్ క్యాట్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు,